హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ 38వ భాగాన్ని వినేద్దాం. రాజశేఖర్ గారు వర్షాని జాబ్ నుండి తప్పించి ఇంకా ఎక్కడ జాబ్ రాకుండా చేశాడు. భర్త విడాకులు ఇస్తా అన్నాడు. తల్లి తండ్రి ఇంట్లోకి రానిలేదు. అత్తగారి ఇంట్లో కూడా ఒక పని మనిషిలా స్టోర్ రూమ్లో ఉండమన్నారు. జాబు పోయింది. ఎక్కడ జాబ్ చేసే పరిస్థితి లేదు. తన తల్లి తండ్రి రవి వాళ్ళ ఇంటికి వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఒక్కసారి కూడా తన వైపు చూడడం లేదు, మాట్లాడడం లేదు. విక్రమ్కి జైలు శిక్ష పడిందని తెలిసింది. ఒకరోజు రవి కొన్ని పేపర్స్ తెచ్చి వర్ష చేత సంతకం చేయించుకున్నాడు. అవి ఏమిటి అని అడిగితే డైవర్స్ పేపర్స్ అని చెప్పాడు. ఏదో అప్పటి వరకు నన్ను ఏడిపించడానికి అంటున్నాడేమో అనుకున్నాను. తనకి రవి నిజంగానే డైవర్స్ పేపర్స్ మీద సంతకం తీసుకునేసరికి కాలు కింద భూమి బద్దలయ్యేనట్లు అయింది. తర్వాత రోజు తన తల్లి తండ్రి రాగా అందరూ రెడీ అయి ఎక్కడికో వెళ్ళారు. ఇంట్లో పని మనిషి అడిగితే రవిబాబుకి పెళ్లి చూపులు, ఎలాగో మీరు వెళ్ళిపోతారంట కదా అని చెప్పింది. అంతే. తల్లిదండ్రి కూడా రవి వైపే ఉందని తనకి పిల్లని చూడ్డానికి వెళ్ళారని తెలిసి బాగా ఏడ్చింది. మళ్ళీ తనే. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అంతా అయిపోయిన తర్వాత తను చేసిన పనుల వల్ల తను ఎవరికీ అక్కర్లేదు. అవునులే, తనలాంటి దాన్ని ఎవరు పట్టించుకుంటారు? నాకు ఇది జరగాల్సిందే. ఒకసారి నాకు మంజు వలన అవకాశం వచ్చింది, కానీ నేను మారలేదు. పైగా మంజుని చావు వరకు పంపించాను అని ఏడ్చింది. సాయంత్రం తల్లి తండ్రి రవి వాళ్ళతో వస్తే, ఏమిటి నాన్న, మీరు నన్ను కాదు అని మీరే రవికి పెళ్లి చూపులకు వెళ్ళారా? అవును, వెళ్ళాం. ఎందుకంటే రవి నీలాగా కాదు కాబట్టి. మాకు నీవు లేకపోయినా పర్వాలేదు, రవి ఉంటే చాలు. అయినా నీకు మేము కనిపించాం కదా. నువ్వు ఏదన్నా కావాలంటే మనుషుల ప్రాణాలని కూడా అడ్డం పెట్టుకొని మరీ ఆడుకుంటావు కదా వాళ్ళ జీవితాలతో. నీ వలన ఒకళ్ళు జైలుకెళ్ళాడు. ఒకరి కుటుంబం వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోబోయింది. నీ గురించి తెలిసి కూడా నిన్ను చేసుకున్న భర్తకి కూడా ద్రోహం చేస్తావు. ఇప్పుడు ఒంటరి దానివయ్యావు. నీవు దీనికన్నా పెద్ద శిక్ష ఏమీ లేదు నీకు. రేపో మాపో నీ భర్త పెళ్లి చేసుకుని నీ ముందే సంతోషంగా ఉంటాడు. నువ్వు మాత్రం ఇలా ఏడుస్తూ ఉండు గాని ఒంటరిగా అని వెళ్ళిపోయారు. తల్లి తండ్రి అలా అని వెళ్ళిపోయిన తర్వాత కానీ వర్షాకు అర్థమవ్వలేదు తను ఎంత పెద్ద తప్పు చేసిందనేది. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. తన గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకున్న రవి ఏనాడు తనని బాధ పెట్టలేదు. అత్త మామగారు కూడా తన సొంత కూతురులాగే చూసుకున్నారు. కానీ ఇప్పుడు నేను అనే దానిని ఉన్నానని కూడా వాళ్ళకి లేదు. నన్ను కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా నన్ను కాదు అని రవికి సపోర్ట్ ఇస్తున్నారు అంటేనే అర్థమవుతుంది నేను ఎంతగా దిగజారిపోయానని. ఏడుస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? చేతిలో జాబ్ లేదు, నా అనుకున్న వాళ్ళు లేరు. మరి నేనేం చేయాలి అని ఆలోచిస్తుంది. అలా రోజులు గడుస్తుంటాయి. చూస్తూ ఉన్నా కానీ 3 నెలలు గడిచిపోయాయి. సూర్య తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని వైజాగ్కి కలెక్టర్గా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఆ రోజే తిరిగి వస్తున్నాడు. తన తండ్రి కళ నెరవేరిందని శరత్కి చాలా ఆనందంగా. సూర్య విషయం తెలియగానే లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాన్నగారి కోరికలో ఒకటి నెరవేర్చాను అన్నాడు. అవును చంద్ర, నాకు తెలుసు. నాకు పెద్ద కొడుకు ఒకసారి మాటిస్తే అది నెరవేరుస్తాడని. నువ్వు మీ నాన్న కోరినట్లే నీ తమ్ముడిని ప్రయోజకుడిని చేశావు అన్నారు. నేను ఆసరా ఇచ్చానమ్మా, అంతే. సూర్య కష్టపడ్డే తను కోరుకుంది సాధించగలిగాడు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందమ్మా. నార్మల్ సూర్యగా వెళ్ళినవాడు కలెక్టర్ సూర్యగా తిరిగి వస్తున్నాడు. సూర్య వచ్చేసరికి సూర్యకి ఇష్టమైనవన్నీ చెయ్యమ్మా, నేను చేద్దాం. ఎందుకు? ఆల్రెడీ మంజు ఆ పని మీదే ఉంది కిచెన్లో అంది. అవునా, సరే, మరి మనం వెళ్దామా స్టేషన్కి సూర్యని తీసుకుని వచ్చడానికి? నేనెందుకురా, మీరు వెళ్ళండి. అమ్మా, నువ్వు సూర్యకి అమ్మవి, మరి అలాంటప్పుడు నువ్వు రాకుండా ఎలా? అన్నయ్య, అన్నయ్య అంటూ పిలుస్తుంది అనిత. లక్ష్మి గారితో రూమ్ నుండి బయటకు వచ్చి, ఏమిట్రా అన్నాడు. నేను కూడా మీతో పాటు వస్తాను ప్లీజ్ అంది. సరే అయితే మీరు ముగ్గురు వెళ్ళి రెడీ రండి. మంజు వచ్చి, అత్తయ్య, మీరు ముగ్గురు వెళ్ళి సూర్యాన్ని తీసుకురండి. మీరు వచ్చేసరికి నేను వంట రెడీ చేస్తాను. ప్లీజ్ ఇంకేం మాట్లాడద్దు, ముందు వెళ్ళి మీరు రెడీ అవ్వండి అని కిచెన్లోకి వెళ్ళింది. ఇంకా వదిన చెప్పింది కదా, నడువమ్మా అంది అనిత. సరే అనిత, వెళ్ళండి, వెళ్ళి రెడీ అయ్యండి, నేను కూడా రెడీ అయ్యి వస్తాను అంది లక్ష్మి అనిత రెడీ అవ్వడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత శరత్ మెల్లిగా కిచెన్లోకి వెళ్ళి మంజుని వెనుక నుండి హత్తుకున్నాడు. శరత్ చేసిన పనికి మంజు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఏమిటి సార్ ఇది? నన్ను వదలండి అంది. వదలకుండా ఇంకా గట్టిగానే పట్టుకుని మెడ మీద నోటితో గాలి ఊది ఒక్క ముద్దు పెట్టాడు. శరత్ చేసిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, ప్లీజ్ సార్, నన్ను వదలండి. మీరిలా చేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరిలా నాకు దగ్గరగా ఉంటే నన్ను నేను మర్చిపోతున్నాను. నాలో మీ మీద ఆశలు పెరుగుతున్నాయి. అవి ఏమీ నిజం కావని తెలిసినప్పుడు మీరిలా చేద్దాం ఏం బాగోలేదు అంది.
శరత్కి మంజు మాట్లాడిన దానికి ఒక్కసారిగా మంజుని వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. శరత్ అలా వెళ్ళిపోయేసరికి మంజుకి ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. కానీ తమాయించుకుంది. రూమ్కి వెళ్ళి, సారీ మంజు, నీకు చెప్పలేక, నీకు దూరంగా ఉండలేక నాలో నేనే చాలా బాధపడుతూ నిన్ను కూడా బాధ పెడుతున్నాను. నీకు నిజం చెప్పే వరకు నన్ను నేను కంట్రోల్ చేసుకొని నీకు ఇబ్బంది కలిగించకుండా దూరంగా ఉంటాను అని అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు. శరత్ వచ్చేసరికి అనిత, లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. మంజుకి వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరారు. శరత్ మంజు వైపు చూడలేకపోయాడు. శరత్ అలా తల వంచుకొని వెళ్తూ ఉంటే బాధ అనిపించింది. అనవసరంగా అన్నానేమో అనుకుంది. తర్వాత కొంచెంసేపటికి నార్మల్ అయి చెయ్యాల్సిన పనులు మొదలుపెట్టింది. సూర్య వాళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్లారు. ట్రైన్ 15 నిమిషాలు లేట్ అని తెలిసింది. అబ్బా, ఈ ట్రైన్ ఇప్పుడే రావాలా, తొందరగా వస్తే బాగుండు అనుకుంది. చిన్నన్నని చూసి చాలా రోజులైంది అని తన వేలో తను మాట్లాడుతుంది అనిత. శరత్ అనిత మాటలు ఏమీ వినకుండా ఎటో చూస్తూ కూర్చున్నాడు. శరత్ని గమనించిన లక్ష్మి గారు వచ్చి శరత్ చేయి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళి, ఏమైంది చంద్ర అలా ఉన్నావు? ఏం లేదమ్మా అన్నాడు. చూడు చంద్ర, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నాకు తెలుసు. ఇందాక నాతో మాట్లాడినప్పటికీ, మనం బయలుదేరినప్పటికీ నీలో తేడా ఉందిరా. వచ్చేటప్పుడు మంచు మొహం కూడా చూడలేదు. ఏమైంది చంద్ర అంది. నా స్వార్థం కోసం ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నాను కదమ్మా. నాకు ఎందుకో మంజు దూరం అవుతుందేమో అనిపిస్తుంది. మంజు దూరం అయితే నేను తట్టుకోలేనమ్మా అన్నాడు. చూడు చంద్ర, నువ్వు బాధపడ మాకు, మంజుకి నిజం చెప్పేరా అంది. అప్పుడే నేను చెప్పలేనమ్మా. మా గురించే కదరా ఇదంతా. నువ్వు ఇంత బాధపడ్డానికి కారణం మేమే కదా చంద్ర. నీకెన్నిసార్లు చెప్పానమ్మా అలా మాట్లాడొద్దని. మీరు ఎప్పటికీ కారణం కాదమ్మా. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందమ్మా, చేయి దాటిపోదు అని అనుకున్న ప్రేమ మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత నా ముందుకొచ్చింది. మళ్ళీ ఎక్కడ పోతుందో అనే భయంతో పెళ్లి చేసుకుని నా దగ్గర పెట్టుకుని బాధ పెడుతున్నానంటే నా వలన నేను బాధపడతాను, కానీ మీ వలన ఎప్పటికీ కాదు. మళ్ళీ నువ్వు ఆ మాట అంతే నేను ఒప్పుకోను. నాకు ఉన్నది మీరే అమ్మా. నా బలం బలహీనత రెండూ మీరే అమ్మా. ఇది మనం సంతోషించాల్సిన టైం, అంతేకాని ఈ బాధ పడకూడదు. అనిత ఉంది చూడు, నువ్వు నార్మల్గా ఉండు. ఇంతలో ట్రైన్ వస్తుంది. అందరూ ట్రైన్ దగ్గరికి వెళ్తారు. సూర్యని రిసీవ్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్ ఇంకా కలెక్టర్ ఆఫీస్లో సిబ్బంది అందరూ వస్తారు. సూర్య ట్రైన్ దిగడమే పరిగెత్తుకుంటూ వచ్చి శరత్ని హక్ చేసుకుంటాడు. శరత్ కూడా సూర్యని హక్ చేసుకుంటాడు. ఇద్దరూ అలా 2 నిమిషాలు ఉండిపోతారు. ఇంతలో, మీ అన్న ఒక్కడే కాదే, ఇక్కడ చెల్లి అమ్మ కూడా ఉన్నారు అని అనిత అంటుంది బుంగుమూతి పెట్టుకుని. సూర్య నవ్వుతూ, అవునా, మాకు తెలియదులే అని లక్ష్మి గారి కాళ్ళకి దండం పెడతాడు. లక్ష్మి గారు సంతోషంతో సూర్యని అక్కున చేర్చుకుంటుంది. ఒరే చిన్నన్న, నేను కూడా ఉన్నానురా ఇక్కడ అంది. మా చిట్టి రాక్షసి ఎలా ఉంది? ఇదిగో ఇలా ఉంది అంది అనిత. అవునా అని అనితని దగ్గరకు తీసుకుంటాడు సూర్య. ఒరే, మన ఫ్యామిలీ డ్రామా తర్వాతలే కానీ అక్కడ నీ కోసం డిపార్ట్మెంట్ వెయిట్ చేస్తుంది చూడు. సరే అన్నయ్య అని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అప్పటి వరకు అక్కడున్న శరత్ వాళ్ళని ప్యాసింజర్స్ అనుకున్న వాళ్ళు సూర్య రాగానే వాళ్ళ దగ్గరకు వెళ్ళేసరికి సూర్య ఫ్యామిలీ అని తెలిసి అవాక్ అవుతారు డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చిన సూర్యకి సెల్యూట్ చేస్తారు అందరూ. తర్వాత బొకేలు ఇచ్చి వెల్కమ్ చెప్తారు. సూర్య అందరికీ మండే కలెక్టర్ ఆఫీస్లో కలుస్తానని చెప్తాడు. వచ్చిన వాళ్ళు సరే అని వెళ్ళిపోతారు. సూర్యతో పాటు కలిసి ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వస్తారు. వాళ్ళల్లో 2 ఆడపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళలో ఒకరికి సూర్య అంటే చాలా ఇష్టం, కానీ చెప్పలేదు. కాదు, సూర్య వాళ్ళకి పర్సనల్ గురించి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అయినా చెప్పాలనుకుంటుంది. ఇంకో అమ్మాయి శరత్కి ఫ్లాట్ అయిపోయింది. శరత్ వాళ్ళని తన ఫ్రెండ్స్కి పరిచయం చేసి, అన్నయ్య, ఇంతకీ వదినేది నా కోసం రాలేదా అన్నాడు. చిన్నన్న, మన వదిని గారు మరిది వస్తున్నాడని మరిది గారికి ఇష్టమైనవి చేసే పనిలో ఉంది, మమ్మల్ని వెళ్ళమంది. మీరు బయలుదేరితే మనం తొందరగా వెళ్దాం అంది అనిత. శరత్కి ఫ్లాట్ అయిన అమ్మాయి, సూర్య వదిన అంటే అంది. సూర్య శరత్ని పట్టుకుని, మా శరత్ అన్నయ్య వైఫ్, మా అమ్మ తర్వాత అనిత అని పట్టుకుని మా ఇద్దరికి అమ్మ లాంటిది అంటాడు. చిన్నన్న, వదిన అడిగావు సరే, మరి ఎవరినో మర్చిపోయినట్లున్నావు అంది అనిత. అనిత ఆ మాటను గాని సూర్య అందంగా బ్లష్ అవుతాడు. సూర్య అలా అవ్వటం చూసి సూర్యని ఇష్టపడిన అమ్మాయికి గుండెల్లో రైలు పరిగెత్తాయి. అనిత, ఇంకాపు, అక్కడ మంజు వెయిట్ చేస్తుంది. లేట్ అయితే మీ వదిన చేతిలో మన పని అంతే అన్నాడు శరత్. ఏమిట్రా నా కోడలు అంటున్నారు అన్నారు లక్ష్మి గారు. అమ్మా మాతాశ్రీ, నేనేమీ నీ కోడల్ని అనడం లేదు. ఒక కోడలు వచ్చేసరికి కొడుకుల్ని పక్కన పెట్టావు. రేపు 2వ కోడలు కూడా వచ్చేస్తే మా పని ఏంటో అన్నాడు శరత్. ఒరే చంద్ర, నువ్వన్నది చాలే గాని నా 2 కోడలు బంగారం రా అంది లక్ష్మి. ఒరే సూర్య, మన ఇద్దరి ఫ్యూచర్ నాకు కనపడుతుందిరా అన్నాడు శరత్. ఒరే మరి నేను అంది అనిత.
ఏముంది, నీ చేతిలో మా బావ ఫ్యూచర్ కనబడుతుంది అన్నాడు సూర్య. చిన్నన్న నిన్ను అంది అనిత. అబ్బా, మొదలు పెట్టేశారా? మన ఇంటి దగ్గర లేవు, రైల్వే స్టేషన్లో ఉన్నాం, ఇంకింటికి పదం, నడవండి అంది. సూర్యని ఇష్టపడిన అమ్మాయి పక్కన అమ్మాయితో, ఏమిటే సూర్య వాళ్ళ అమ్మగారు కోడళ్ళు అంటున్నారు, అంటే సూర్యకి పెళ్ళైపోయిందా, అందుకే అందరితో అలా ఉన్నాడా? వస్తే పూర్తిగా తెలవకుండా ఎందుకే అలా అనుకుంటావు అంది. ఏమోని, నాకు భయంగా ఉంది. సరే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా కదా, తెలుస్తుందిలే. అన్నయ్య, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లో రేపు రిపోర్ట్ చేయాలి, ఈ రోజుకి మన ఇంట్లోనే ఉంటారు అన్నాడు సూర్య. సరేరా, దానికెందుకు ఎంత కంగారు, అందరూ ఇంటికి వెళ్దారండి అన్నాడు శరత్. అందరూ ఇంటికి వెళ్తారు. సూర్య ఫ్రెండ్స్కి ఆ ఇల్లు, ఆ వాతావరణం బాగా నచ్చుతుంది. వీళ్ళింటికి వెళ్ళేసరికి మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేంటన్నయ్య, నేను వచ్చేసరికి వదిన ఎదురొస్తుందనుకుంటే ఇంటి డోర్ క్లోజ్ చేసి ఉంది అంది అని అడుగుతాడు సూర్య. అప్పుడే శరత్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి నవ్వుకుంటూ, ఏమోరా, మరి నాకు తెలియదు కదా, ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది, ముందు నువ్వు నడు అని అంటాడు. అనిత శరత్ వైపు చూసి, ఏంటన్నయ్యా అంది. వెయిట్ అన్నట్లు కళ్ళు అరుపుతాడు శరత్. ఓ, అర్థమైందిలే అంది అనిత. సూర్య ఫ్రెండ్స్కి ఏం అర్థం అవ్వడం లేదు, అలా చూస్తూ ఉన్నారు. సూర్య వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అడుగు ఇంట్లో పెట్టాడంతే. ఒక్కసారిగా బెలూన్లన్నీ పగిలాయి. వాటి నుండి ఫ్లవర్స్ అన్నీ సూర్య మీద పడ్డాయి. ఒక్కసారి వెల్కమ్ కలెక్టర్ గారు అని గట్టిగా అరిచారు ఇంట్లో ఉన్నవాళ్ళు. సూర్య వెనక వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శరత్, లక్ష్మి గారికి కూడా అక్కడ వాళ్ళందరినీ చూసి షాక్ అయ్యారు. మీరందరూ ఏంట్రా ఇక్కడ అన్నాడు శరత్. నువ్వు పిలవకపోతే మమ్మల్ని పిలిచేవారు ఎవరూ లేరనుకున్నావా, మాకు మా చెల్లుంది అన్నాడు కిరణ్. అబ్బాచా, ఇంకా మొదలారా చెల్లెలి జపం అన్నాడు శరత్. ఒరే చంద్ర అంది లక్ష్మి. నేనేమీ అంటం లేదమ్మా అన్నాడు శరత్. సూర్య లోపలికి వెళ్ళి పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అందరూ ఉన్నారు కానీ మంజు కనపడడం లేదు. అత్తయ్య, వదినెక్కడా? ఇక్కడ అన్న పిలుపు వినబడి అటువైపే చూస్తారు సూర్య ఫ్రెండ్స్ కూడా. మంజుని చూసిన సూర్య ఫ్రెండ్స్ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు మంజుని. వదిన అంటూ వెళ్ళి చేతులు పట్టుకుని తీసుకొచ్చి శరత్ పక్కన నిలబెట్టి వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టబోతాడు సూర్య. శరత్, మంజు ఇద్దరు సూర్య నాపి, ఏమిటి సూర్య ఇది అంటారు. అన్నయ్య ప్లీజ్ కాదనకండి, నాన్న తర్వాత నువ్వు మాకు నాన్నవైతే ఇంకో ఇంటి నుండి వచ్చిన వదిన మాకు అమ్మాయింది, నేను మీకు కాళ్ళకి దండం పెట్టడంలో తప్పులేదు అన్నాడు. చూడు సూర్య, నువ్వు మా కాళ్ళకి దండం పెడితేనే నీకు మేము అన్నయ్య వదిలమా, కాదు కదా అని అనితని పిలిచి, మీ ఇద్దరు మా పిల్లలే కాబట్టి మన నలుగురం గ్రూప్ హగ్ చేసుకుందాం అంతే, నువ్వు ఇలా కాళ్ళకి దండం పెట్టి నన్ను పెద్దదాన్ని చేయొద్దు అని నవ్వుతుంది. అనిత, సూర్య ఇద్దరు శరత్, మంజుని హగ్ చేసుకుంటారు. సూర్య ఫ్రెండ్స్ శరత్, మంజుని చూసి, అబ్బా ఇద్దరెంత బాగున్నారు, ఒకరికి ఒకరు అన్నట్లుగా అని చూస్తూ ఉంటారు. తర్వాత సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారు. ఇంతకీ మా బావయ్యని నాకు చూపించవా అన్నాడు సూర్య. నేను చూపించేదేంటి, నువ్వే చూసుకో, నేనేమన్నా దాచానా ఏంటి నీకు కనపడకుండా అంది అనిత. పాపం మా బావ నిన్ను ఎలా భరించాలో అన్నాడు సూర్య. నువ్వు కాదుగా నన్ను భరించేది, నన్ను భరించేవాడు ఆలోచిస్తాడులే ఎలా అనేది, కానీ నువ్వు నాతో మాట్లాడుతూ ఎవరినో ఎతుకుతున్నావు నాకు అర్థమైందిలే అంది అనిత. సూర్య తడబడుతూ, నేనెవరిని ఎతకడం లేదే. అచ్చా, నిజమా, మాకు తెలియదులే మరి ఆ సంగతి అంది అనిత. అనిత, నువ్వు ఊరుకో, మరీ అలా నిజాలు చెప్పాలా ఏంటి, అసలే చూడు పాపం మా మరిదిగారు ఎంత సిగ్గుపడుతున్నాడు అంది మంజు. అంతే, అందరూ ఒక్కసారిగా నవ్వుతారు. వదినా, నువ్వు కూడానా అన్నాడు సూర్య. నేను కూడా అంది. సూర్యాని ఇష్టపడిన అమ్మాయికైతే వీళ్ళ సంభాషణ చూసి తను అనుకున్నదే నిజం అవ్వకూడదని అనుకుంటుంది. మిగతా వాళ్ళకి ఏమీ అర్థం అవటం లేదు. ఇంతలో సూర్య ఫ్రెండ్ ఒకరు, ఏమిటి వదిన గారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అని సాగదీస్తూ, మీకు ఇప్పుడే తెలుస్తుందిలే అని. సుమతి అయ్యిందా? వస్తున్నాను మంజు. ఓ చిన్నదిన, తొందరగా రా బయటికి, ఇక్కడ మా అన్న పాపం వెయిట్ చేయలేకపోతున్నాడు అంది అనిత. అనిత, నిన్ను, నాకు వస్తుంది టైము, అప్పుడు చెప్తాను ఈ సంగతి అన్నాడు సూర్య. వంశీ అప్పుడే లోపలికి వస్తూ, ఏమిటి సూర్య టైం వస్తుంది అంటున్నావు అని సూర్య దగ్గరకు వచ్చి విషెస్ చెప్పి హక్ చేసుకుంటాడు. ఏం లేదు బావా, మా చెల్లి మీరు ఇంకా రాలేదని ఫీల్ అవుతుందేమో అన్నాడు సూర్య. ఏంటి నిజమా, నా కోసం ఫీల్ అవుతుందా, ఇది నిజంగా వింతే అన్నాడు వంశీ. ఏమిటి మోహన్ అనితాని అంటున్నావు, ఏ నీకోసం ఫీల్ అవ్వదా అంది మంజు. ఏమోరా చంటి, నాకు అలా అనిపించట్లేదు ఇప్పుడు అన్నాడు వంశీ. నీకు అనిపిస్తేనే కానీ తను ఫీల్ అయినట్లే కాదా అని జ్యూస్ గ్లాస్తో వస్తుంది సుమతి. సుమతిని చూస్తున్న సూర్య మొహం మతాబులా వెలిగిపోతుంది. అందరూ ఉన్నారని మర్చిపోయి మరీ సుమతిని చూస్తున్నాడు.
శరత్ సూర్యని అలా చూసి సూర్య దగ్గరికి వచ్చి, ఒరేయ్ సూర్య, మరీ అలా చూడు మాకు, అందరూ ఉన్నారు, నిన్ను గనక ఇలా చూస్తే నిన్నే ఏడిపిస్తారు, తర్వాత నీ ఇష్టం రోయ్ అన్నాడు. అమ్మో వద్దులే అన్నయ్య అని తల తిప్పాడు సూర్య. అబ్బా ఇంక నువ్వు మాట్లాడడం లేదేంట్రా అనుకున్నాను, నువ్వు కూడా వచ్చేసావా? అసలు మీరిద్దరూ నాకు చెల్లెలేనా లేక అన్నాడు వంశీ. లేక ఏమిటి లేక, ఇంతకీ ఈ లేఖ ఎవరు? అనిత చూడు ఎవడో లేక అంత అని మంజుకి హైవే ఇచ్చి అందరికీ జ్యూసులు సర్వ్ చేస్తుంది సుమతి. లేక ఎవరండి వంశీ గారు ఆ అమ్మాయి అంది అనిత. వంశీకి అనిత అనేది అర్థం అవ్వక తలగొక్కుంటూ ఇంతకీ ఈ లేఖ ఎవరు అన్నాడు. మంజు సుమతి వచ్చే నవ్వుని ఆపుకుంటూ ఉన్నారు. మిమ్మల్నే అండి అడిగేది, లేఖ ఎవరు అనేది చెప్పమంటే మళ్ళీ ఏమీ తెలియనట్లు ఎవరు అని అడుగుతారే అంది. నిజంగా నాకు లేఖ ఎవరో తెలీదు, మధ్యలో ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది చంటి అన్నాడు వంశీ. ఒరే బావా, మా చెల్లెలు స్టార్ట్ చేసినట్లున్నారులే కానీ పాపం వంశీ బలి ఈరోజు మా చెల్లెలు చేసిన దానికి మీ చెల్లి చేతులు అన్నాడు కిరణ్. సూర్య శరత్ కూడా నాకు అదే అనిపిస్తుంది, ఇప్పటికే అనితను చూడండి కోపంగా ఎలా చూస్తుందో. పెద్దవాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు లేక ఎవరా అని. అనిత కోపంగా, మిమ్మల్ని నేను అడిగితే మీరు వదిన అడుగుతారేంటి, అంతే నేను కాకుండా లేక కూడా ఉందా? నాకు అసలు లేక ఎవరో తెలీదు, అనిత కావాలి అంటే మీ అన్నయ్యని అడుగు. ఒరే బావా చెప్పరా. ఒరేయ్ నన్ను మటుకు లాగమాకరా మీ ఇద్దరి మధ్యలోకి అన్నాడు శరత్. ఒరే బావా నువ్వు అలా అంటావేంట్రా, పోనీ మీరైనా చెప్పండిరా కిరణ్ అంటూ వాళ్ళ వైపు చూస్తారు వంశీ. ఏమో బావా మాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు కిరణ్. ఒరే చెప్పండిరా మీకు పుణ్యం ఉంటుంది. ఒరే బావా నువ్వనా చెప్పరా, మీ చెల్లి నన్ను మింగేటట్లు చూస్తుంది అని ఏడుపు పెడతాడు వంశీ. సుమతి మంజుకి వంశీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతారు. వాళ్ళిద్దరిని అలా నవ్వుతూ చూసి ఎందుకు నవ్వుతున్నారనేది అర్థం అవ్వదు. ఎందుకే నవ్వుతున్నారు అలాగా అని ఏదో గుర్తొచ్చినట్లు వెయిట్ అంటే ఇదంతా మీరని ఏదో అర్థమయ్యేటట్లు, వసే మీరు అసలు నా చెల్లెలు కదే కొరివి దెయ్యాలు, అసలు ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు వంశీ. సుమతి నవ్వుతూ, లేఖ ఎక్కడి నుండి రాలేదు, నేను మంజు నువ్వు మాట్లాడిన మాటల నుండి తీసుకొస్తే వచ్చింది అంతే. వంశీ గుండె మీద చెయ్యి వేసుకుని కింద కూర్చునిపోయి, అమ్మ దుర్మార్గురాలా, ఇద్దరికిద్దరే కదే, కొంచెం ఉంటే మీ వలన నా కొంప కొల్లేరయ్యేది కదే. ఒరే బావలు వీళ్ళు నా చెల్లెళ్ళని కాదు కానీ మీరిద్దరితో మటుకు జాగ్రత్తరా, అసలు ఇద్దరు బ్రహ్మ రాక్షసులాగా తయారయ్యారు అన్నాడు. అది మాత్రమే నిజమేరా వంశీ, ఒక్క నిమిషంలో ఇద్దరు కలిసి అన్నవి అని కూడా చూడకుండా ఎంత బాగా ఆడుకున్నారా, నీ పరిస్థితి ఇలా అయితే ఇంకా మా పరిస్థితి ఏమిటి అన్నాడు శరత్. నిజమే అన్నయ్య, వదిలి గురించి తెలుసు కానీ సుమతి కూడా ఇంత బాగా ఆడుకుంటుందని తెలియలే నాకు అన్నాడు సూర్య. చంద్ర, సూర్య ఏమిట్రా ఇద్దరు నా కోడళ్ళు అంటున్నారు అని మంజు సుమతి దగ్గరకు వచ్చి, వీళ్ళిద్దరూ మా ఇంటి మహాలక్ష్మిలరా, ఇంకోసారి ఏమన్నా అన్నారో ఊరుకోను అంది లక్ష్మి. అమ్మా మాతాశ్రీ, నేమేమీ అనటం లేదు, నీకు మాకన్నా వాళ్ళే ఎక్కువయ్యారు. అవునులే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఊరికే అంటారా అన్నాడు సూర్య. సుమతి సూర్య వైపే చూస్తూ, ఏమిటి మేం కొమ్ములమా అంది. సూర్య బుక్కమొహం వేసుకుని, నేను అలా అనలేదు, ఏదో సామెత చెప్పానంతే, అన్నయ్య నువ్వన్నా చెప్పరా అన్నాడు. ఒరే నన్ను వదిలేరా అన్నాడు శరత్. మంజు ఏదో అనబోతుంటే జయంతి, చంటి ఇక చాలు, ముందు వచ్చిన వాళ్ళ సంగతి చూడు, ఈలోపు బావగారు అక్క వస్తారు పంతుల్ని తీసుకుని, తర్వాత పనులు చూడాలి కదా. అదేంటి అన్నయ్య వాళ్ళు తీసుకుని వస్తున్నారా పంతుల్ని? అమ్మా మంజు, నేను నీకు చెప్పాను కదా నిన్ను పిలవమని, మరి వదిన వాళ్ళకి ఎందుకు చెప్పావు, ఇవి మనం చూసుకోవాలి అంది లక్ష్మి. అయ్యో చెల్లెమ్మ, ఇప్పుడు ఏమైంది, అందరం ఒక ఇంట్లో వాళ్ళమే కదా, అన్నయ్య వాళ్ళకి వచ్చేదానికి లేట్ అవుతుంది అంటే నేనే చెప్పాను, వాళ్ళు తీసుకుని వస్తారని అన్నారు, మా ఇద్దరు ఆడపిల్లల్ని మీ ఇంట్లో ఇచ్చాం, ఆ మాత్రం ఏం చేయకూడదా అన్నాడు రాజశేఖర్. సరే సూర్య, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, మీరు మీ ఫ్రెండ్స్. అమ్మా మంజు వాళ్ళకి రూమ్స్ చూపించు అన్నారు తాతగారు. సరే తాతగారు అని, రండి నీకు రూమ్స్ చూపిస్తాను, ఫ్రెష్ అయ్యి వచ్చి లంచ్ చేయొచ్చు అంది మంజు. సూర్య ఫ్రెండ్. సూర్య అందరినీ పరిచయం చేశావు కానీ సుమతిని చూపించి తనెవరో చెప్పలేదే అంది. సూర్య సుమతిని దగ్గరికి పిలిచి, హాయ్ ఫ్రెండ్స్, మీట్ మై డియర్ వైఫ్ అని చెప్పాడు. సుమతి అందరినీ విష్ చేసింది. సూర్యని ఇష్టపడిన అమ్మాయికి ఏడుపు వస్తుంది, తనే తొందరపడినందుకు. పక్కన అమ్మాయి చేయి పట్టుకుంది. సూర్య ఫ్రెండ్స్ ఇంకా ఏదో మాట్లాడబోయేసరికి మంజు వచ్చి, ముందు మీరు ఫ్రెష్ అవ్వండి, తర్వాత తీరిగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. సరే వదిన అన్నారు వాళ్ళు. మంజు వాళ్ళకి రూమ్స్ చూపించింది ఫ్రెష్ అవ్వడానికి. మంజు సుమతిని పిలిచి సూర్య రూమ్లో తన ఫోన్ ఉంది తీసుకురామని చెప్పింది. సుమతి సూర్య రూమ్కి వెళ్ళిన తర్వాత సూర్య దగ్గరికి వచ్చి,
సూర్య తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని ఏదో సైగ చేసింది. మంజు చెప్పింది అర్థమవ్వక ఏమిటి వదినా అన్నాడు. అనిత వచ్చి, అందుకే చిన్నన్న నిన్ను దద్దోజనం అనేది నీ రూమ్లోకి చిన్న వదిని పంపింది వదిన, తొందరగా వెళ్ళు. అవునా వదిన, థ్యాంక్స్ అని చెప్పి పైకెళ్ళారు సూర్య. సూర్య పైకెళ్ళేసరికి సుమతి ఫోన్ ఎత్తుకుంది. సూర్య రూమ్లోకి వెళ్ళి మెల్లగా డోర్ క్లోజ్ చేసి సుమతి దగ్గరికి వెళ్ళి వెనక నుండి హక్ చేసుకున్నాడు. సుమతి అరవబోయి అద్దంలో సూర్యని చూసి, ఏమిటి కలెక్టర్ గారు ఈ పని అంది. ఏమీ లేదు శ్రీమతి గారు, చాలా రోజులైంది కదా నిన్ను చూసి, అందుకే మా వదిన మనిద్దరికి ఇలా ఏర్పాటు చేసింది. అవునా, ఇది మంజు పనే అని సుమతిని తన వైపుకి తిప్పుకొని మిస్ యూరా అని నుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు. సుమతి కూడా హక్ చేసుకుంది. కంగ్రాక్స్ అని చెప్పింది. నాకు మీకు పోస్టింగ్ ఎక్కడొస్తుందని భయం వేసింది, కానీ వైజాగ్ అనేసరికి చాలా హ్యాపీగా ఉంది అంది. అవును నాకు కూడా. ఇంతలో సూర్య ఫోన్ మోగుతుంది. హలో మరిది గారు, సుమతిని కిందికి పంపండి అంది. అలాగే వదినా అని సుమతి వదిన పిలుస్తుందెళ్ళు. సరే అని సుమతి వెళ్ళబోతుంటే, సుమతి ఈరోజు ఇక్కడ ఉండవా ప్లీజ్ రా, నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అన్నాడు. మీరు మంజుతో మాట్లాడండి అని చెప్పి కిందికి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.